హలో గైస్, వెల్కమ్ టు ఏకమైఎస్ అకాడమీ హైదరాబాద్. మనం ప్రతిరోజు డిస్కస్ చేస్తాం కదా డైలీ కరెంట్ అఫైర్స్ తెలుగులో. ఇవాళ ఏమున్న అంశాలు క్లారిటీగా డిస్కస్ చేద్దాం. ఇవాళ వచ్చేసి మనకి 5th మేకి సంబంధించిన ఈవెంట్స్. సో ఫస్ట్ ఈవెంట్ వచ్చేసి శివాజీ మహారాజ్ స్టాట్యూ. సో రీసెంట్గా మనకి ఇవాళ న్యూస్ పేపర్లో వచ్చింది కదా, హిందూ న్యూస్ పేపర్లో శివాజీ మహారాజ్ స్టాట్యూని విగ్రహాన్ని ఒక కంట్రీలో అయితే ఇనాగ్రేట్ చేశారు. అది ఎక్కడో ఎవరు చేశారని చెప్పేసి చూద్దాం దానికి సంబంధించి. సో ఇక్కడ చూడండి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది మహారాష్ట్ర దేవేంద్ర ఫడ్నవీస్. సో ఎవరంటే ఇనాగ్రేట్ చేసింది? మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. ఈయన ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నారు మహారాష్ట్రకి. ఆయన రివీల్ చేశారు. ఆయన వచ్చేసి రివీల్ ది స్టాట్యూ ఆఫ్ ది ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇన్ మారిషస్. సో ఏ దేశంలో అంటే మారిషస్ అనమాట. సో మారిషస్ కంట్రీలో ఈయన ఆ విగ్రహాన్ని అయితే ఇనాగ్రేట్ చేశారు. ఈ హైలైటెడ్ ది మహారాష్ట్రస్ పొటెన్షియల్ యాజ్ ఎ లీడింగ్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్. సో ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్, లీడింగ్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ ఇన్ ఇండియా at the Indo-Mauritius Business Forum and signed MOU to promote the trade between Mauritius and Maharashtra. ఇక్కడ చూడండి, ఇక్కడ వీళ్ళు వెళ్ళిన తర్వాత మహారాష్ట్రకి మారిషస్కి సంబంధించి కూడా ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కూడా వీళ్ళు సైన్ చేసుకున్నారు. అలానే మహారాష్ట్రలో కూడా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసే ఏదైనా కంట్రీ ఉందా అంటే అది మారిషస్ అనమాట. ఆ రెండుకి ఉన్నటువంటి సంబంధాల కారణంగా అక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారనమాట. అక్కడ వచ్చి మారిషస్లో. మనకి ఇండియాలో వచ్చే ఎఫ్డిఐ ఉంది కదా, సో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, సో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. సో ఇందులో మారిషస్ అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లీడింగ్లో ఉందన్నమాట. మనకి సింగపూర్ కావచ్చు, మారిషస్ ఇలా ఉన్నాయి. మన ఇండియాలో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేసేది కూడా మారిషస్ నుంచి ఎక్కువ శాతంలో కూడా మారిషస్ నుంచి వస్తున్నాయని చెప్పేసి ఒక సంవత్సరంలో అయితే ఎకనామిక్ సర్వేలో వచ్చిందనమాట. కాబట్టి మనకి టాప్ 5లో ఉండే కంట్రీస్ ఏమైనా ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తున్నాయంటే అందులో మారిషస్ కూడా ఒకటి ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారంటే మహారాష్ట్ర ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది కాబట్టి మా రెండు మధ్య సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇలా చేసామని చెప్పేసి చెప్తున్నారు. సో అయితే మీకు తెలుసు ఛత్రపతి శివారాజ్ వచ్చేసి మరాఠా ఎంపైర్ యొక్క ఫౌండర్ అనమాట. సో మరాఠా ఎంపైర్ ఉంది కదా, సో మొఘల్స్కి ధీటుగా ఎదుర్కొని మరాఠా ఎంపైర్ని స్థాపించినటువంటి రూలర్ ఎవరంటే మనకి ఛత్రపతి శివాజీ. సో ఛత్రపతి శివాజీ గురించి చాలా విషయాలు చూసుకోండి. ఆయన మంత్రిమండలి కానీ, సో అష్టప్రధాన్స్ అని చెప్పేసి మంత్రిమండలి ఉండేదన్నమాట. సో వాళ్ళందరూ కూడా అష్టప్రధాన్స్ అంటే మొత్తం 8 మంది వరకు ఉండేదన్నమాట మంత్రులు. సో అట్లాంటివి చూసుకోండి. ఇవన్నీ కూడా మరాఠా ఎంపైర్కి సంబంధించిన థింగ్స్ కూడా హిస్టరీ ప్రకారం చూసుకోవాలి, ఎందుకంటే ఛత్రపతి శివాజీ గురించి వార్తల్లో ఉంది కాబట్టి. సో ఈ విధంగా మారిషస్ కంట్రీలో స్టాట్యూ అనమాట, ఇక్కడ కనిపిస్తుందా ఈ స్టాట్యూ అనేది తీసుకొచ్చారు మారిషస్లో. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి ఎల్ఏసి గురించి. సో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. సో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏ దేశానికి మధ్య ఉంది? సో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అనేది ఇండియాకి చైనాకి మధ్య ఉంటుంది. ఎల్ఓసి అంటే లైన్ ఆఫ్ కంట్రోల్, అది ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఉంటుంది. సో డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. ఎల్ఏసి అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, ఇది ఇండియాకి చైనాకి మధ్య ఉంటుంది. సో రీసెంట్గా చైనా అనేది చాలా అగ్రెసివ్గా ప్రవర్తిస్తుంది. సో అరుణాచల్ ప్రదేశ్ మొత్తాన్ని కూడా వాళ్ళు పొలిటికల్ మ్యాప్లో ఇంక్లూడ్ చేసుకున్నారు. ఇది సౌత్ టిబెట్గా వాళ్ళు అభివర్ణించారనమాట. కానీ అరుణాచల్ ప్రదేశ్ అనేది ఇండియాలో ఇంటిగ్రల్ పార్ట్, కానీ వాళ్ళు కొన్ని లొకేషన్స్ అన్నీ కూడా మావి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అందువల్ల ఇది వార్తల్లోకి వచ్చింది. నెక్స్ట్ ఎస్సీఓ సమిట్ జరుగుతుంది, సెక్యూరిటీ సమిట్ జరుగుతుంది కదా. ఈ ఎస్సీఓకి సంబంధించిన సమిట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మన ఇండియాలో జరుగుతుంది. దానికి సంబంధించి పాకిస్తాన్ నుంచి ఫైనాన్స్ మినిస్టర్ కావచ్చు, చైనా నుంచి ఇంకా రిమైనింగ్ కంట్రీస్ ఉన్నాయి కదా మెంబర్ కంట్రీస్, అక్కడి నుంచి కొంతమంది అయితే అటెండ్ అయ్యారనమాట. సో వాళ్ళల్లో అటెండ్ అయినటువంటి చైనా రిప్రజెంటేటివ్ తోటి మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు మీట్ అయ్యి సో దీని గురించి ఎల్ఏసి ఇష్యూస్ గురించి అయితే ఆయన డిస్కస్ చేస్తారనమాట మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్. సో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ మీట్ ఈస్ చైనీస్ కౌంటర్ పార్ట్ క్విన్ గ్యాంగ్ ఆన్ ది సైడ్ లైన్స్ ఆఫ్ ది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఎస్సీఓకి సంబంధించిన ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ అనమాట. సో ఎస్సీఓకి సంబంధించిన ఫారెన్ మినిస్టర్ మీటింగ్ అనేది జరుగుతుంది. ఇందులో భాగంగా ఇది ఎక్కడ జరుగుతుంది అనేది ఇంపార్టెంట్. సో ఇది వచ్చేసి గోవాలో జరుగుతుంది. సో ఇది వచ్చేసి ఎక్కడ జరుగుతుందంటే గోవాలో జరుగుతుంది. సో ఎస్సీఓకి సంబంధించిన ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ అనేది గోవా రాష్ట్రంలో అయితే కండక్ట్ చేస్తున్నారు. జైశంకర్ సెడ్ ఫోకస్ ఆన్ ది మీటింగ్ వాజ్ ఆన్ ది రిజాల్వింగ్ ది అవుట్స్టాండింగ్ ఇష్యూస్ అండ్ ఎన్ష్యూరింగ్ ది పీస్ ట్రాంక్విలిటీ ఇన్ ది బోర్డర్ ఇష్యూస్. సో ఇక్కడ ఏం చెప్పారంటే మేజర్గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే బోర్డర్ పరంగా అటువంటి సమస్యల్ని మనం పరిష్కరించుకోవాలి. తర్వాత వచ్చేసి ఖచ్చితంగా మనం పీస్ అండ్ స్టెబిలిటీని, పీస్ అండ్ ట్రాంక్విలిటీని, సో ఆ బోర్డర్ దగ్గర, సో సరిహద్దుల దగ్గర మనము శాంతి భద్రతల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా ఈయన చైనా రిప్రజెంటేటివ్ అనేది క్విన్ డాంగ్తో డిస్కస్ చేశారు. సో కాబట్టి మనకి ఎల్ఏసీలో చాలా ప్రాబ్లమ్స్ అయితే రైజ్ చేస్తున్నారు చైనా వాళ్ళు ఈ మధ్య. అది అక్సాయ్ చిన్ ప్రాంతం, మనకి లద్దాఖ్ రీజన్ కావచ్చు, అరుణాచల్ ప్రదేశ్ రీజన్ కావచ్చు. సో ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు ఇవాళ కరెంట్ అఫైర్స్లో మీకు ఒక ఈవెంట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది కూడా వార్తల్లో ఉంది. ఎందుకంటే చైనాకి ఇండో చైనాకి సంబంధించిన బోర్డర్ కాన్ఫ్లిక్ట్స్ వల్ల వార్తల్లో ఉంది, అది కూడా డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి సో డ్రోన్ అటాక్ అండ్ క్రెమ్లిన్. సో ఇది కూడా మనకి హిందూ న్యూస్ పేపర్లో వచ్చింది హెడ్డింగ్లో.
సో క్రెమ్లిన్ అనేది ఏంటంటే రష్యా యొక్క అధ్యక్ష భవనం కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా అక్కడ ఉంటుంది. సో రష్యా అధ్యక్ష భవనం ఇవన్నీ ఉంటాయి కదా, ఈ క్రెమ్లిన్లో ఉన్నటువంటి ఒక ప్యాలెస్ మీద అయితే అటాక్ జరిగింది. సో ఇక్కడ అటాక్ జరిగింది. సో ఇంతకుముందు రష్యా వాళ్ళు April 2 అనమాట. సో April 2వ తేదీన ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారనమాట. ఏమంటే సో ఉక్రెయిన్ హ్యాడ్ లాంచ్ 2 drones అటాక్ విత్ ది ఇంటెంట్ ఆఫ్ అసాల్టింగ్ రష్యన్ వార్. సో ఇప్పుడు వచ్చేసి ఏం చెప్పారంటే వాళ్ళు రష్యా అధ్యక్షుడు పుతిన్ని చంపడానికి ఉక్రెయిన్ వాళ్ళు డ్రోన్స్ని యూజ్ చేస్తున్నారు. డ్రోన్స్ని యూజ్ చేసి రష్యా అధ్యక్షుడు పుతిన్ని చంపాలనే టార్గెట్తో పంపించారు 2 drones అని చెప్పారనమాట. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అలానే ఏమైందంటే రీసెంట్గా ద అటాక్స్ రిపోర్టెడ్లీ అక్కడ్ ఓవర్ నైట్ అట్ ది రష్యన్ ప్రెసిడెంట్ వాజ్ నాట్ ఇన్ ది క్రెమ్లిన్ ఎట్ ద టైమ్. సో రష్యన్ ప్రెసిడెంట్ క్రెమ్లిన్లో లేని టైంలోనే అటాక్ అయితే జరిగిందనమాట. సో నిజానికి అదృష్టవశాత్తు ఆయన అక్కడ లేరనమాట, ఈ భవనంలో అయితే ఆయన లేరు. దాని మీద ఒక డ్రోన్ అటాక్ అయితే జరిగిందనమాట. దీన్ని రష్యా వాళ్ళు ఏం చెప్పారంటే సో ఇది యుఎస్ వాళ్ళు, సో యుఎస్ వాళ్ళే కావాలని చేపిస్తున్నారని చెప్పేసి వీళ్ళైతే చెప్పారు. కానీ అమెరికా వాళ్ళు దీన్ని తీవ్రంగా ఖండించారు. మాకు దాంట్లో ఎటువంటి సంబంధం లేదు, మేము ఇలాంటి చర్యలు చేయము, యుద్ధంలో పోరాడమే కానీ ఇటువంటి ప్రెసిడెంట్ని చంపడం ఇట్లాంటి కుట్రలకు మేము పన్నాగం చేయమని చెప్పేసి అమెరికా వాళ్ళు కూడా చెప్పారనమాట ఇక్కడ. సో దానికి సంబంధించి కూడా చూసుకోండి, క్రెమ్లిన్ వచ్చేసి ఈ రష్యాకి సంబంధించింది. కానీ మాస్కో క్యాపిటల్, సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో మాస్కో వచ్చేసి రష్యా యొక్క క్యాపిటల్ వచ్చేసి మాస్కో. సో మాస్కో క్యాపిటల్, కానీ క్రెమ్లిన్ అనేది మేజర్ ప్రెసిడెంట్ హౌస్ ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయన్నమాట. సో అడ్మినిస్ట్రేటివ్ సంబంధించిన ఎక్కువ కూడా ఈ క్రెమ్లిన్, రష్యాలోని క్రెమ్లిన్లో ఉంటాయి. సో క్రెమ్లిన్ సిటీ మీరు ఎక్కువగా హాలీవుడ్ మూవీస్లో చూస్తూ ఉంటారు. టామ్ క్రూజ్ మూవీస్ ఉన్నాయి కదా, మిషన్ ఇంపాసిబుల్లో మనకు చూపిస్తూ ఉంటారు చాలా వాటికి సంబంధించినవి. ఇవన్నీ కూడా చూడండి. ఇది ఈవెంట్, ఇది కూడా న్యూస్ పేపర్లో ఉంది. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి గిగా చాట్ అని చెప్పేసి ఒకటి వార్తల్లో ఉంది. మామూలుగా మనకి చాట్ జీపీటీ అనే వార్తల్లో ఉంది కదా, సో ఓపెన్ ఏఐ అనమాట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన టూల్ ఉంది కదా, ఎగ్జాక్ట్లీ అలానే రష్యా వాళ్ళు ఒకదాన్ని తీసుకొచ్చారనమాట. ఏఐ సంబంధించిన టూల్ ఒకదాన్ని తీసుకొచ్చారు. అదే ఇక్కడ గిగా చాట్ అనమాట. సో మామూలుగా దేని గురించి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ అనమాట ఇది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్. సో ఈ గిగా చాట్ని ఎవరు తీసుకొచ్చారంటే రష్యా వాళ్ళు తీసుకొచ్చారు. సో రష్యన్ కంట్రీ వాళ్ళు తీసుకొచ్చారు అనమాట, వీళ్ళు తీసుకొచ్చారు రష్యా. సో చూడండి ఎవరు తీసుకొచ్చారంటే సోబర్ బ్యాంక్. సో ఎస్బర్ బ్యాంక్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, రష్యాకి సంబంధించిన సోబర్ బ్యాంక్ అనే వాళ్ళు తీసుకొచ్చారు. హ్యాస్ డెవలప్డ్ ఏ టెక్నాలజీ నేమ్డ్ గిగా చాట్ టు కంపీట్ విత్ ది చాట్ జీపీటీ ఇన్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బోట్ రేసు. సో చాట్ బోట్ ఉంది కదా, దానికి సంబంధించిన ఇప్పుడు వరల్డ్ వైడ్ మనకి చాట్ జీపీటీ అనేది ఒక పెద్ద రెవల్యూషన్ని, ఒక విప్లవాన్ని తీసుకొచ్చింది. సో ఎందుకంటే గూగుల్కి ఆల్టర్నేటివ్గా తీసుకొచ్చేసి చాలా తీసుకొచ్చారు. దీని మీద రీసెంట్గా యూరోపియన్ యూనియన్ వాళ్ళు కూడా, సో యూరోపియన్ యూనియన్ వాళ్ళు కూడా కన్సర్న్స్ రైజ్ చేశారనమాట. సో ఈ చాట్ జీపీటీ వల్ల మనకి చాలా ప్రమాదం ఉండొచ్చు అని చెప్పేసి దాన్ని కొంచెం రెగ్యులేట్ చేయాలి, సో దాన్ని ఒక హద్దులో పెట్టాలనే ఉద్దేశంతో యూరోపియన్ యూనియన్ వాళ్ళు G7 కంట్రీస్తో కలిసి కంప్లీట్గా వాళ్ళు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా తీసుకొచ్చారు. దేని మీద ఈ చాట్ జీపీటీ మీద తీసుకొచ్చారు అనమాట. సో ఇప్పుడు రష్యా ఎస్బర్ బ్యాంక్ ఏం చేస్తుందంటే ఈ చాట్ జీపీటీని అయితే ఒకదాన్ని తీసుకొచ్చింది, ఇంటెలిజెంట్ చాట్ బోట్ రేస్. ఇనిషియల్లీ అవైలబుల్ ఇన్ ది ఇన్వైట్ ఓన్లీ టెస్టింగ్ మోడ్. So GigaChat stand outs with its ability to communicate more intelligently in the Russian than other foreign neutral networks. So ఇది రష్యనే కాకుండా సో మోర్ ఇంటెలిజెంట్ అనమాట, అంటే రష్యన్లో చాలా ఎక్స్పర్ట్ అనమాట. ఈ తీసుకొచ్చినట్టు గిగా చాట్ అనేది రష్యన్లో వచ్చేసి చాలా ఎక్స్పర్ట్గా ఉంటుంది. రిమైనింగ్ ఫారెన్ నెట్వర్క్స్ కంటే కూడా రష్యాలో చాలా ఇంకా ఇంటెలిజెంట్గా వర్క్ చేస్తుందని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. సో ఇప్పుడు మీరు చాట్ జీపీటీ వాళ్ళు చూసుకోండి, మెయిన్స్ పరంగా కూడా ఈ టాపిక్ అయితే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రిలిమ్స్ పరంగానే కాకుండా మెయిన్స్ పరంగా ఇది రాబోయే జనరేషన్స్కి ఎంప్లాయ్మెంట్కి ఏ విధంగా థ్రెట్ ఉంటుంది చాట్ జీపీటీ వల్ల, ఇలాంటివన్నీ కూడా చూసుకోవాలి. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి లిగో ప్రాజెక్ట్ అనేది వార్తల్లో ఉంది. సో లిగో అంటే ఏంటంటే సో లేజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ. సో లిగో అబ్జర్వేషన్ వచ్చేసి ఇదనమాట. సో లిగో సంబంధించి ఇది. సో లేజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ. సో ఇది ఏంటి అసలు ఏంటంటే ఇది గ్రావిటేషనల్ వేవ్స్ మనకి స్పేస్లో ఫామ్ అవుతాయి కదా గ్రావిటేషనల్ వేవ్స్, అవి ఎలా ఫామ్ అవుతున్నాయి, వాటి యొక్క బర్త్ ఎలా ఉంది మొత్తం తెలుసుకునేదానికి ఈ ప్రాసెస్ని అయితే ఒక మెకనైజేషన్ లాగా చేస్తున్నారు. అదేంటో చూద్దాం. ఇట్ ఈజ్ ఏ లార్జ్ స్కేల్ ఫిజిక్స్ ఎక్స్పెరిమెంట్ క్యారీడ్ అవుట్ ది డిటెక్ట్ గ్రావిటేషనల్ వేవ్స్. అంటే గ్రావిటేషనల్ వేవ్స్ని డిటెక్ట్ చేయడానికే ఈ లిగో ప్రాజెక్ట్ అయితే చేస్తున్నారు. ఇవాళ ఆర్టికల్లో వచ్చిందనమాట హిందూ న్యూస్ పేపర్కి సంబంధించి. సో ఇక్కడ చూడండి, లిగో ఇండియా ఈజ్ ఎ ప్లాన్డ్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ దట్ విల్ బి టేక్ లొకేటెడ్ ఇన్ ది ఇండియా యాజ్ పార్ట్ ఆఫ్ వరల్డ్ వైడ్ నెట్వర్క్. సో ఇక్కడ చూడండి, మామూలుగా ఇది ప్రపంచంలో మనకు అమెరికాలో చేస్తూ ఉంటారు, అమెరికా, జపాన్, ఇటలీలో చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ జపాను, ఇటలీలో కూడా ఉంది, తర్వాత అమెరికాలో ఉంది. ఆ ప్రాజెక్ట్ ఎగ్జాక్ట్గా మనం కూడా లిగో ఇండియా అని చెప్పేసి ఈ లిగో ఇండియా ప్రాజెక్ట్ ఉందన్నమాట. అంటే మనం కూడా అందులో పార్ట్గా ఉన్నాం, ఇండియా కూడా. కాబట్టి ఈ పార్ట్లో భాగంగా మనం ఎక్కడ ఉందంటే మహారాష్ట్రలోని హింగోలి ప్రాంతంలో ఉంది. సో ఈ లిగో ప్రాజెక్టు మనకి ఇండియాలో ఎక్కడ ఉందంటే హింగోలి. సో హింగోలి అనే ప్లేస్లో ఉంటుంది. హింగోలి ప్లేస్ ఎక్కడ ఉందంటే మహారాష్ట్రలో ఉంటుంది.
సో మహారాష్ట్రలోని ఇంగోలి ప్రదేశంలో ఈ లిగో ఇండియా ప్రాజెక్ట్ అనేది చేస్తున్నారు మన ఇండియా తరపున ఈ గ్రావిటేషన్ వేవ్ని డిటెక్ట్ చేయడానికి. తర్వాత దిస్ ప్రాజెక్ట్ విల్ బి కొలాబరేటెడ్ బిట్వీన్ ది లిగో యుఎస్ఏ, ఇండియా, జర్మనీ, ఆస్ట్రేలియా, యూకే, ఈ కంట్రీస్ అన్ని కూడా ఇందులో పార్ట్గా ఉన్నాయన్నమాట. ఒకటి యుఎస్ఏ, తర్వాత ఇండియా కావచ్చు, జర్మనీ, ఆస్ట్రేలియా, యూకే అన్ని కూడా ఉన్నాయన్నమాట. సో లిగో ప్రాజెక్ట్ ఆపరేట్స్ ది 3 గ్రావిటేషన్ వేవ్ డిటెక్టర్స్. సో లిగో ప్రాజెక్ట్లో మొత్తం వచ్చేసి 3 గ్రావిటేషన్ వేవ్ డిటెక్టర్స్ అనేవి ఉంటాయి. మామూలుగా ఇది అమెరికాలో ఎక్కడ ఉన్నాయంటే అమెరికాలో 2 లొకేషన్స్లో ఉన్నాయి. ఒకటి వచ్చేసి హ్యాన్ఫోర్డ్, సో హ్యాన్ఫోర్డ్ ఒకటి, లివింగ్స్టన్. సో హ్యాన్ఫోర్డ్, లివింగ్స్టన్లో ఉన్నాయి. ఇది వచ్చేసి యుఎస్ఏకి సంబంధించింది అనమాట, యుఎస్ఏకి. సో మనకి తర్వాత ఇటలీ ప్రకారం చూసుకుంటే ఇటలీలో అయితే మనకి వర్గో అనే ప్రాంతంలో ఉందన్నమాట. సో వర్గో అనే ప్రాంతంలో ఉంది. ఇది వచ్చేసి ఎక్కడ ఉందంటే ఇటలీలో ఉంది. సో వర్గో అనేది ఇటలీలో ఉంటుంది. సో తర్వాత మనకి జపాన్లో కూడా ఉందన్నమాట. సో జపాన్లో కూడా ఈ లిగో సంబంధించిన ప్రాజెక్ట్ అనేది ఉంది. ఇట్లా అన్ని దేశాల్లో ఇండియా, జపాన్, ఇటలీ కావచ్చు, అమెరికా, ఈ కంట్రీస్ అంటిల్లో కూడా ఈ లిగో ప్రాజెక్ట్ అనేది చేస్తున్నారు అనమాట. సో ఈ గ్రావిటేషనల్ వేవ్స్ అనేది మనకి ఎక్కువగా స్టార్స్, బ్లాక్ హోల్స్ ఇవి ఉన్నాయి కదా, రిప్పల్స్లో ఫామ్ అవుతాయి, డిస్టాన్సెస్ ఆఫ్ ది రిప్పల్స్గా ఫామ్ అవుతాయి అనమాట. అంటే యూనివర్స్లో ఎలా జరుగుతుందో ఎగ్జాక్ట్ అలా తెలుసుకోవడానికే ఈ ప్రాసెస్ని తీసుకొచ్చారు. సో నెక్స్ట్ దీనికి సంబంధించి సో ఇక్కడ చూడండి ఈ గ్రావిటేషన్ వేవ్స్ అనేది ఇక్కడ చూడండి ఇది బ్లాక్ హోల్ అనమాట. సో ఇది బ్లాక్ హోల్ ఇక్కడ ఇలా తిరుగుతూ ఉంటుంది కదా. సో దీని చుట్టూ స్పేస్ టైం అన్నీ ఉంటాయి, ఇట్లా తిరుగుతున్నాయి కదా ఇవన్నీ రౌండ్గా. సో ఈ రౌండ్గా ఉండే ఏంటంటే గ్రావిటేషన్ వేవ్ అనమాట. సో ఇట్లా రౌండ్గా తిరుగుతూ ఉంటుంది కదా. సో ఇట్లా తిరుగుతూ ఉంటుంది, ఇక్కడ బ్లాక్ హోల్ ఉంటుంది. సో దీని చుట్టూ తిరిగే డిస్టార్షన్స్ ఏంటంటే ఇదంతా ఏంటంటే మనకి గ్రావిటేషనల్ వేవ్స్ అనమాట. వాటిని గ్రావిటేషనల్ వేవ్స్ అంటారు. మనకి వీటి గురించి అయితే ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఐన్స్టీన్ గారు దీని గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి ఈ గ్రావిటేషనల్ వేవ్స్ గురించి. సో నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ స్ట్రీట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇదేంటో చూద్దాం. సో యూనియన్ మినిస్టర్ ఆఫ్ ది హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డాక్టర్ మన్సుఖ్ మాండవియా రీసెంట్లీ రివ్యూడ్ ఏ ఫుడ్ స్ట్రీట్ ప్రాజెక్టు. సో ఫుడ్ స్ట్రీట్ ప్రాజెక్ట్ ఎవరు తీసుకొచ్చారంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు తీసుకొచ్చారు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారు తీసుకొచ్చారు. అసలు ఏంటంటే దీనికి ఒక మెయిన్ థీమ్ ఏంటంటే డెవలపింగ్ 100 హెల్తీ అండ్ హైజెనిక్ ఫుడ్ స్ట్రీట్ అక్రాస్ ది కంట్రీ. సో మన దేశంలో ఫుడ్ అనేది హైజెనిక్గా ఉండాలి, న్యూట్రిషన్గా ఉండాలి, సో పోషకాహార విలువలు ఎక్కువగా ఉండే విధంగా ఉండాలని ఒక అవేర్నెస్ కోసం వచ్చేసి మన ఇండియా వైడ్ మొత్తం భారతదేశంలో 100 హెల్తీ అండ్ హైజెనిక్ ఫుడ్ స్ట్రీట్స్ అయితే తీసుకొస్తున్నారు అనమాట ఇండియాలో. తర్వాత ద ప్రాజెక్ట్ సీక్స్ టు ఎంకరేజ్ సేఫ్ అండ్ హెల్తీ ఫుడ్ ప్రాక్టీసెస్. సో హెల్త్ అండ్ సేఫ్ ఫుడ్ ప్రాక్టీసెస్, రెడ్యూస్ ఫుడ్ బోర్న్ ఇల్నెస్. సో రెడ్యూస్ ఫుడ్ బోర్న్ ఇల్నెస్, సో ఇంప్రూవ్ ది ఓవరాల్ హెల్త్ అవుట్కమ్స్. సో దీని ఒక ఇదేంటంటే మేజర్గా అవేర్నెస్ అనమాట, ఒక అవేర్నెస్ ప్రోగ్రాము. సో ఫుడ్ అనేది అవేర్నెస్గా తీసుకొస్తున్నారు. ఎట్లా అంటే సో ఫుడ్ గురించి మీరు హైజీనిక్ ఫుడ్ తీసుకోవాలి, పోషకాహార విలువలు తీసుకోవాలి, జంక్ ఫుడ్ ఇట్లాంటివి తీసుకోవద్దు. వాటి వల్ల ఫ్యూచర్లో మీరు మీ ఆరోగ్యం అనేది చెడిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. ఇట్లా అనమాట. అంటే ఒక న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకోవాలి, హెల్తీగా ఉండాలి, హైజీనిక్గా ఉండాలి. సో ఎలా తీసుకోవాలి, ఆ ప్రాక్టీసెస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మన ఇండియాలో ఉన్నటువంటి పీపుల్లో తీసుకురావాలి, అటువంటి బిహేవియర్ చేంజెస్ రావాలని చెప్పేసి దానికోసం ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు ఈ ఫుడ్ స్ట్రీట్ ప్రాజెక్ట్ అయితే తీసుకొచ్చారు. ఇది చూడండి, ఇక్కడ మినిస్ట్రీ చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి షర్పా అని చెప్పేసి వార్తలో ఉంది. షర్పా అనేది మనకి G20కి సంబంధించింది అనమాట. సో G20లో ఏదైనా కంట్రీ నుంచి రిప్రజెంట్ చేస్తారు కదా, సో రిప్రజెంటేటివ్ హెడ్ ఫ్రమ్ ది కంట్రీని వచ్చేసి షర్పా అని పిలుస్తారు. సో ఈసారి ఇండియా తరపున షర్పా ఎవరంటే మనకి అమితాబ్ కాంత్. సో అమితాబ్ కాంత్ ఉన్నారు, నీతి ఆయోగ్కి సంబంధించిన అమితాబ్ కాంత్ గారు ఇప్పుడు వచ్చేసి మనకి G20కి షర్పా అనమాట ఇండియా తరపున. షర్పా అంటే రిప్రజెంటేటివ్ హెడ్ ఆఫ్ ది కంట్రీ అనమాట. సో సెట్ దట్ ది టూరిజం సెక్టార్. సో ఇక్కడ ఏం చెప్పారంటే టూరిజం సెక్టార్ ఈజ్ నాట్ ఓన్లీ ఏ డ్రైవర్ ఫర్ గ్రోత్ బట్ ఆల్సో డ్రైవర్ ఫర్ జాబ్ క్రియేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్. సో ఇది ఓన్లీ గ్రోత్కే కాదు, ఎంప్లాయ్మెంట్కి, జాబ్ క్రియేషన్కి కూడా చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్తారు. ఏది మనకి టూరిజం డిపార్ట్మెంట్. సో ప్రపంచంలో టూరిజం డిపార్ట్మెంట్ అనేది వన్ ఆఫ్ ది హైయెస్ట్ గ్రోయింగ్ సెక్టర్ అనమాట. సో ప్రతి దేశంలో, మన దేశమే కాకుండా ఎక్కడైనా కూడా G20 కంట్రీస్ అంటిల్లో కూడా ఈ G20 జరిగే ఈ టూరిజం సెక్టర్ అనేది జాబ్ క్రియేట్ చేస్తుంది, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది, అలానే మనకి గ్రోత్గా కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈయన చెప్పారనమాట. తర్వాత షర్పా అంటే చూడండి, ఏ షర్పా ఈజ్ ఏ పర్సనల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది లీడర్ ఆఫ్ ది మెంబర్ ఆఫ్ కంట్రీ ఎట్ ది ఇంటర్నేషనల్ సమ్మిట్ మీటింగ్ సచ్ యాజ్ ది, ఇక్కడ చూడండి G8, G20, న్యూక్లియర్ సెక్యూరిటీ సమ్మిట్. సో న్యూక్లియర్ సెక్యూరిటీ సమ్మిట్ ఒకటి, G8, G20 ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో ఒక కంట్రీ నుంచి హెడ్గా వస్తారు కదా రిప్రజెంటేటివ్ చేయడానికి, అతన్ని షెర్పా అని పిలుస్తూ ఉంటారు. సో మనకి ఇంతకుముందు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కూడా ఒకసారి షెర్పాగా ఉన్నారు. ఇప్పుడు G20 మీట్ అనేది 2023కి సంబంధించి ఇండియాలో జరుగుతుంది అనమాట. సో ఇండియాలో జరుగుతుంది కాబట్టి మన ఇండియా తరపున ఎవరుంటారంటే అమితాబ్ కాంత్ గారు షెర్పాగా ఉన్నారు. ఈ వర్డ్ అయితే బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడికంటే G8, G7. సో G8 అంటే తెలుసు కదా మీకు, G7 ప్లస్ రష్యా. సో G7 ప్లస్ రష్యా అని కలిపి G8 అని చెప్పేసి పిలుస్తారు. G7 ప్లస్ రష్యా. సో ఓకే, ఇది కూడా క్లారిటీ గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి
చెన్నపట్న టాయ్స్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇదేంటో చూద్దాం. సో టాయ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇన్ ది చెన్నపట్న కర్ణాటక అప్లోడెడ్ ది గవర్నమెంట్స్ డెసిషన్ టు ప్రాహిబిట్ ది ఇంపోర్ట్ ఆఫ్ ది ఫ్రమ్ చైనా అండ్ సెట్ దట్ ది గవర్నమెంట్స్ యాక్షన్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ టు అగ్మెంటింగ్ దేర్ ప్రాఫిటబిలిటీ. సో మామూలుగా చైనా నుంచి మనం ఎక్కువగా ఈ టాయ్స్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఇండియాలో ఎక్కువగా బొమ్మలు చూడండి, మనము బయట మార్కెట్లో చూసేవి స్ట్రీట్ మీద అమ్మే ప్రతి ఒక్క బొమ్మలో 10కి 9 బొమ్మలు వచ్చేసి చైనా మ్యానుఫ్యాక్చర్ ఉంటాయి అనమాట. చైనా తయారు చేసిన బొమ్మలు ఉంటాయి. అయితే ఇప్పుడు వీటిని బ్యాన్ చేయడం వల్ల, సో చైనా టాయ్స్ని బ్యాన్ చేయడం వల్ల ఈ చెన్నపట్న టాయ్స్కి అనేది విలువ పెరుగుతుంది అనమాట. ఇవి బాగా తెలుస్తాయి, అందరికి కూడా తెలిసి డిమాండ్ వచ్చి వాటి యొక్క ప్రాఫిటబిలిటీ, అవి తయారు చేసే ఆర్టిషన్స్ కూడా ప్రాఫిటబిలిటీ వస్తుందని చెప్పేసి వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ అయితే అభినందించారనమాట. సో అందువల్ల ఇది వార్తల్లో ఉంది. అసలు చెన్నపట్న టాయ్స్ అనేది ఎక్కడ ఉంటాయి, ఏ రాష్ట్రానికి సంబంధించి, అది ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు, ఎటువంటి స్టైల్ ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. సో చెన్నపట్న టాయ్స్ ఆర్ పర్టికులర్లీ ఫ్రమ్ ది వుడెన్ టాయ్స్, అంటే చెక్కతో తయారు చేస్తారు. సో కలపతో ఇవి బొమ్మలు అనేది తయారు చేస్తారు. వుడెన్ టాయ్స్ అండ్ డాల్స్ అనమాట, బొమ్మలు. సో దట్ ఆర్ ది మ్యానుఫ్యాక్చర్ ఇన్ ది టౌన్ ఆఫ్ చెన్నపట్న. సో ఇది చెన్నపట్న అనే టౌన్లో తయారు చేస్తారు. ఎక్కడంటే రామనగర డిస్టిక్ ఇన్ ది కర్ణాటక. సో రామనగర డిస్టిక్ ఇన్ ది కర్ణాటక. సో కర్ణాటక రాష్ట్రంలోని రామనగర జిల్లాలో ఒక ప్రాంతం ఉంటుంది అనమాట. రామనగర్ జిల్లాలో ఒక ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతం పేరు చెన్నపట్న అనమాట. అక్కడ తయారు చేస్తారు కాబట్టి వాటిని చెన్నపట్న టాయ్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నారు. ఓకేనా. సో ఇప్పుడు మనం ఈ చెన్నపట్న టాయ్కి సంబంధించి చూద్దాం. ఇక్కడ మీకు బొమ్మ కనిపిస్తుంది కదా, ఇవన్నీ వుడెన్ బొమ్మస్ అనమాట. వుడెన్, సో కలపతో చెక్కతో తయారు చేసిన బొమ్మలు చూడండి. వినాయకుడు ఇట్లా బొమ్మలు చాలా అందంగా ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి. ఇండిజినస్ టెక్నాలజీ అంటే మన స్వదేశీ పరిజ్ఞానంతో చేసేవన్నమాట. ఇవి ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకున్నవి కాదు, మన ఇండియాలోని కళాకారులు తయారు చేసే బొమ్మలు. సో కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినవి ఇవి. మామూలుగా మనకి మైసూర్ అనమాట. సో మైసూర్ రూలర్ ఉన్నారు కదా, టిప్పు సుల్తాన్. సో టిప్పు సుల్తాన్ టైంలో ఇవి ఇంట్రొడ్యూస్ చేశారనమాట. ఈ చెన్నపట్న బొమ్మలు అనేవి వుడెన్ టాయ్స్ ఎవరి టైంలో ఇంట్రొడ్యూస్ చేశారంటే టిప్పు సుల్తాన్, మైసూర్ రూలరు హైదర్ అలీ కొడుకున్నారు కదా, టిప్పు సుల్తాన్ టైంలో ఇవి ఇంట్రొడ్యూస్ చేశారు. అయితే ఇవి వచ్చేసి ఈ ఇన్వైటెడ్ ఆర్టిషన్ ఫ్రమ్ పర్షియా అనమాట. మామూలుగా ఫస్ట్ ఆర్టిషన్స్ని పర్షియా నుంచి ఈయన ఇన్వైట్ చేశాడు. ఆర్టిషన్స్ని పర్షియా నుంచి ఇండియాకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఇరాన్ ఉంది కదా, ఇది పర్షియా ఒకప్పుడు. అక్కడి నుంచి ఇక్కడికి ఇన్వైట్ చేసి టిప్పు సుల్తాన్ గారు వాళ్ళ ద్వారా లోకల్ ఆర్టిస్ట్కి చెప్పారనమాట. లోకల్ ఆర్టిస్ట్ ఉంటారు కదా, సో వీళ్ళందరూ కూడా బొమ్మలు ఎలా తయారు చేయాలని చెప్పేసి ఆ పర్షియన్ ఆర్టిస్ట్ అనే వాళ్ళు ట్రైన్ చేశారు. మన ఇండియాలో ఉన్న ఇండియన్స్లో ఉన్నటువంటి ఆర్టిస్ట్ ట్రైన్ చేసి వాళ్ళకి నేర్పించారనమాట బొమ్మలు ఎలా తయారు చేయాలని చెప్పేసి. సో కాబట్టి ఈ చెన్నపట్న బొమ్మలు ఇంట్రొడ్యూస్ చేసింది ఎవరి టైంలో అంటే టిప్పు సుల్తాన్ టైంలో ఇంట్రొడ్యూస్ చేశారు. పర్షియా నుంచి వచ్చినటువంటి ఆర్ట్ అనమాట ఇది. పర్షియన్ ఆర్టిస్ట్ నుంచి మన వాళ్ళు నేర్చుకుని ఈ బొమ్మలని తయారు చేస్తూ ఉన్నారు. సో ఇదొకటి క్లారిటీ గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే కర్ణాటక రాష్ట్రానికి అయితే సంబంధించింది. సో నెక్స్ట్ ఈవెంట్ తవాంగ్ మానెస్ట్రీ వార్తల్లో ఉంది. ఈ తవాంగ్ మానెస్ట్రీ చూడండి. తవాంగ్ మానెస్ట్రీ రీసెంట్లీ ఎక్స్ప్రెస్ డిస్కంటెంట్ ఓవర్ చైనా రిమైనింగ్ డిఫరెంట్ ప్లేస్ ఇన్ ది అరుణాచల్ ప్రదేశ్. ఇందా చెప్పాను కదా ఇష్యూస్ ఉందని చెప్పేసి. సో అరుణాచల్ ప్రదేశ్ మొత్తాన్ని కూడా వాళ్ళు సౌత్ టిబెట్గా వాళ్ళు పొలిటికల్ మ్యాప్లో చూపించుకున్నారు అనమాట. సో దానివల్ల తవాంగ్ మానెస్ట్రీకి కూడా కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటుంది కదా. సో తవాంగ్ మానెస్ట్రీ చాలా ఇంపార్టెంట్. ఇది బుద్ధిస్ట్కి సంబంధించిన మానెస్ట్రీ. ఇది మన ఇండియాలోనే చూడండి చాలా స్పెషల్ థింగ్స్ ఉంటాయి. సో ఇది మామూలుగా మనకి తవాంగ్ డిస్టిక్ అనమాట. అరుణాచల్ ప్రదేశ్లో ఉండే తవాంగ్ జిల్లాలో ఉంటుంది. అది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. సో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని తవాంగ్ జిల్లాలో ఉంటుంది. ఇది వచ్చేసి మన ఇండియాలో వచ్చేసి లార్జెస్ట్ మానెస్ట్రీ అనమాట. మన ఇండియాలో వచ్చేసి లార్జెస్ట్ మానెస్ట్రీ. సో లార్జెస్ట్ మానెస్ట్రీ. సో ప్రపంచంలో వచ్చేసి సెకండ్ లార్జెస్ట్ మానెస్ట్రీ అనమాట. సో ప్రపంచంలో వచ్చేసి సెకండ్, ఇండియాలో వచ్చేసి లార్జెస్ట్ అనమాట. అయితే సెకండ్ మన ప్రపంచంలో ఫస్ట్ ఏది? సో ప్రపంచంలో లార్జెస్ట్ మానెస్ట్రీ ఏదంటే పోటాలా ప్యాలెస్. సో పోటాలా ప్యాలెస్ అని చెప్పేసి టిబెట్లో ఉంటుంది. లాసా వచ్చేసి టిబెట్ యొక్క క్యాపిటల్ లాసా. మనకు ప్రపంచంలో ఎత్తైన ప్రాంతంలో ఉండే రాజధాని కూడా లాసా అనమాట. సో ఇది చూడండి టిబెట్లో ఉంటుంది. ఏది పోటాలా ప్యాలెస్. కాబట్టి ఈ పోటాలా ప్యాలెస్ అనేది ప్రపంచంలోని అతిపెద్ద మానెస్ట్రీ అనమాట, బుద్ధిస్ట్ మానెస్ట్రీ. సెకండ్ వన్ వచ్చేసి తవాంగు, మన అరుణాచల్ ప్రదేశ్ ఉండే తవాంగు. ఇండియాలో అయితే తవాంగే అతిపెద్ద మానెస్ట్రీ అనమాట. ఇది దేనికి సంబంధించిందంటే సో మహాయాన బుద్ధిజానికి అయితే సంబంధించింది అనమాట. సో ఈ మానెస్ట్రీ అనేది మహాయాన బుద్ధిజానికి అయితే సంబంధించింది. ఈ మహాయాన బుద్ధిజంలో కూడా ఒక స్కూల్ ఉంటుంది అనమాట. సో గేలుగ్ అని చెప్పేసి ఒక స్కూల్ ఉంటుంది. సో ఈ గేలుగ్ స్కూల్ అనేది వాళ్ళు తీసుకొచ్చారు. మహాయానాలో మళ్ళీ వన్ టైప్ ఆఫ్ బుద్ధిజాన్ని వీళ్ళు తీసుకొచ్చారు, కొత్త రకంగా తీసుకొచ్చారు అనమాట. ఆ తవాంగ్ మానెస్ట్రీ అనేది మహాయాన బుద్ధిజానికి సంబంధించి గేలుగ్ స్కూల్కి అయితే సంబంధించింది. దీనికి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ అంటే ఇక్కడ దలైలామా ఫేమస్ అనమాట. సో మనకి ఇండియాకి సంబంధించిన దలైలామా ఉన్నారు కదా, ఈ దలైలామా గారికి ఇది బాగా అటాచ్గా ఉండే మానెస్ట్రీ అనమాట. ఇది బాగా అటాచ్గా ఉండే మానెస్ట్రీ. సో మహాయాన బుద్ధిజంలోని గేలుగ్ స్కూల్కి అయితే ఇది సంబంధించింది. ఈ మానెస్ట్రీ గురించి వార్తల్లో ఉంది, క్లారిటీగా చూసుకోండి. చాలా ఇంపార్టెంట్. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఉంటుంది.
సో నెక్స్ట్ వచ్చేసి ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఫారెన్ ట్రేడ్ అని చెప్పేసి ఐఎఫ్టి వార్తల్లో ఉంది, ఎందుకో చూద్దాం. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ న్యూఢిల్లీ రీసెంట్లీ సెలబ్రేటెడ్స్ ది డైమండ్ జూబ్లీ ఆన్ ఇట్స్ ది 60th ఫౌండేషన్ డే. సో మొత్తం వచ్చేసి ఇది 60th ఫౌండేషన్ డే అనేది జరుపుకున్నది అనమాట. సో న్యూఢిల్లీలో ఉంటుంది, 60వ ఫౌండేషన్ డే అనేది జరుపుకున్నది. ఏది ఈ డైమండ్ జూబ్లీ అనమాట, ఏది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ అనేది. సో ఇదేంటి అసలు దీనివల్ల యూజ్ ఏంటో చూద్దాం. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ వాజ్ ది ఎస్టాబ్లిష్ ఇన్ ది 1963. సో దీన్ని మొత్తం 1963లో తీసుకొచ్చారు, మొత్తం 60 సంవత్సరాలు అయితే పూర్తయింది. సో యాజ్ అండ్ ది అటానమస్ బాడీ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో ఇది అటానమస్ బాడీ అనమాట, దేని కింద? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద అటానమస్ బాడీ ఈ ఐఎఫ్టీ అనేది, టు కాంట్రిబ్యూట్ ది స్కిల్ బిల్డింగ్ ఇన్ ది ఎక్స్టర్నల్ ట్రేడ్ సెక్టర్ ఇన్ ఇండియా. సో మనకి ఎక్స్టర్నల్ ట్రేడ్ చేస్తూ ఉంటారు కదా, దేశాలతో మనము ఎక్స్టర్నల్ ట్రేడ్ అనేది చేస్తూ ఉంటాం. ఈ ట్రేడ్లో ఉన్నటువంటి పరంగా స్కిల్స్ ఏ విధంగా మనం ఎక్స్టర్నల్ ట్రేడ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, ట్రేడ్ అండ్ కామర్స్ని, వాణిజ్యాన్ని అంటే ప్రపంచ దేశాలతో మనం వాణిజ్యాన్ని ఎలా పెంపొందించుకోవాలి, ఎలా అభివృద్ధి చేసుకోవాలి, ఇటువంటి అన్నీ కూడా ఈ ఇన్స్టిట్యూట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు మనకి ఐఐటీస్ ఉన్నాయి టెక్నాలజీకి సంబంధించి అనమాట. సో అలానే ఇది ఐఐఎఫ్టీ అంటే ఫారెన్ ట్రేడ్కి అయితే సంబంధించేది న్యూఢిల్లీలో ఉంటుంది. సో దీనికి డీమ్డ్ యూనివర్సిటీ కూడా, ఇది వచ్చేసి డీమ్డ్ యూనివర్సిటీ, దీనికి న్యాక్ రిజిస్ట్రేషన్ కూడా ఉంది. సో న్యాక్ యొక్క రిజిస్ట్రేషన్ కూడా ఉంది, దీనికి గుర్తింపు కూడా ఉంది. అలానే డీమ్డ్ యూనివర్సిటీ కూడా. ఇది ఎక్కడ ఉంటుందంటే మనకి న్యూఢిల్లీలో ఉంటుంది. సో ఎందుకు ఇది వార్తల్లోకి వచ్చింది న్యూస్ పేపర్లో కంటే, మొత్తం ఇది పెట్టి ఇప్పటి వరకు 60 సంవత్సరాలు అనేది పూర్తయింది అనమాట డైమండ్ జూబ్లీ, అందువల్ల ఇది వార్తల్లో ఉంది. ఏ మినిస్ట్రీ కింద వర్క్ చేస్తుంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద వర్క్ చేస్తూ ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించినటువంటి లోగో అనమాట. సో మీకు తెలిసే ఉంటుంది అంతా ఐఎఫ్టీకి సంబంధించి. సో ఇవి వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. ఇలానే ప్రతిరోజు ఉండే డైలీ కరెంట్ అఫైర్స్ ఏమన్నాయో ఒక్కొక్కటి క్లారిటీగా మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.